హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిందండి. మన ఆస్పిరెంట్స్ అయితే ఇక సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ అనేది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంతమంది పోటీ ఉన్నారు, ఎలా ప్రిపేర్ అయితే మనకు బాగుంటుంది అనేది అందరికీ వచ్చేటటువంటి ఆలోచన. కాబట్టి మన ఆస్పిరెంట్స్ అయితే సార్ సుమారుగా అప్రాక్సిమేట్గా ఎంతమంది అప్లై చేసి ఉంటారు సార్ అని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. దాంతోపాటు మోడల్ టెస్ట్ పేపర్ 7 కూడా విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా. దయచేసి స్కిప్ చేయొద్దు. ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం కనుక వీడియోలో కనుక వెళ్ళినట్టయితే మెయిన్ అంశాలు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఏపీ హైకోర్టు 2025 ఎంతమంది అప్లై చేశారు సార్ అనేది ఇది $1 మిలియన్ క్వశ్చన్. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అనేది అది కూడా ఒక ప్రశ్న. అంటే ఏది పడితే అది చదవకుండా అన్వాంటెడ్ టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే స్మార్ట్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చదువుతారో వారికైతే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని మనందరికీ తెలుసండి. ఇక ఎంతమంది అప్లై చేశారు సార్ అనే దానికి ఏంటంటే ఎక్కువ మంది అప్లై చేసింది ఏంటంటే ఎక్కువ మంది జూనియర్ అసిస్టెంట్కి చేశారండి. సుమారుగా చెప్పాలంటే 1 లక్ష వరకు జూనియర్ అసిస్టెంట్స్కి అప్లై చేయడం జరిగింది. సుమారుగా 1 లక్ష వరకు. అలాగే ఈ యొక్క 10 రకాల డిపార్ట్మెంట్స్ అంటే 10 రకాల విభాగాలు ఉద్యోగాలకైతే 7th క్లాస్ నుంచి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండి దానికి తోడు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్గా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ల సంఖ్య అనేది మీకు తెలుసండి. తక్కువ అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎక్కువ మంది అప్లై చేస్తారు. అంటే ఇక్కడ లీస్ట్ కానీ చూస్తే 7th క్లాసు డ్రైవరు విత్ టెక్నికల్ ఉంది కాబట్టి దానికి వచ్చి సుమారుగా ఒక 10,000 మంది దాకా అప్లై చేసి ఉంటారండి. ఇక అందరూ చూసేది టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేనిది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి దీనికి కూడా ఎక్కువ మంది అప్లై చేశారండి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి సుమారుగా ఒక 50,000 వరకు అప్లై చేశారండి. ఇంకా వీటి సంఖ్య కూడా పెరగవచ్చు. ఒక అప్రాక్సిమేట్గానే మనం చెప్పుకున్నాం, ఇంకా పెరగవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి ఎక్కువ మంది ఆశపడతారు, ఎగ్జామ్ రాయడానికి ఆశపడతారు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఇప్పుడు నోటిఫికేషన్ అనేది 2 సంవత్సరాల తర్వాత కాస్త ఎక్కువగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇదండి ఏపీ హైకోర్టు 2025 అని మీకు తెలుసు. ఇంకా క్వాలిఫికేషన్ కూడా తక్కువగా ఉన్నది ఏంటంటే ఏపీ హైకోర్టే. కాబట్టి అప్లికేషన్ సంఖ్య అనేది కూడా ఇంకా పెరుగుతుంది. కాకపోతే మన యాస్పిరెంట్స్కి అప్రాక్సిమేట్గా సుమారుగా ఒక అవగాహన కనుక ఇస్తే మీ ప్రిపరేషన్ లెవెల్ పెంచుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తాను. దీంతోపాటు వచ్చేసరికి జీకే మోడల్ పేపర్ కూడా ఇస్తున్నా, ఆ తర్వాత ఇంగ్లీష్ ఇస్తాను. అలాగే మనకి మెంటల్ ఎబిలిటీ కూడా పేపర్స్ కూడా తయారవుతున్నాయి. అవన్నీ మీకు లేటెస్ట్ విత్ ప్రీవియస్ పేపర్ని మనం ఒకసారి దాన్ని పరిశీలించి దానికి అప్డేట్ చేసుకుంటూ మనం ఈ యొక్క మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో తయారైతేనే మనకి మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఇక చూడండి ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చేసరికి సుమారుగా 50,000 వరకు రావడం జరిగిందండి. ఇక ప్రాసెస్ సర్వర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి సుమారుగా ఇవి కూడా 40,000 ప్లస్సే ఉన్నాయండి. 40,000 ప్లస్ అనేది రావడం జరిగింది. వీటికి కూడా ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది అప్లై చేయొచ్చు అండి. ఫైనల్గా రిపోర్ట్ అనేది రాలేదు, ఇంకా అప్రాక్సిమేట్గా అయితే తెలిసినటువంటి సంఖ్య. కాబట్టి మన వాళ్ళు ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి సుమారుగా ఇవి కూడా ఒక 20,000 వరకు అప్లై చేసినట్టుగా తెలుస్తుందండి. ఇక నెక్స్ట్ టైపిస్ట్ వచ్చేసరికి ఒక 10,000 టైపిస్టు 10,000. అలాగే కాపీస్ట్ వచ్చేసరికి 11,000 దాకా. కాపీస్ట్ వచ్చేసరికి ఇది డిగ్రీ మీద క్వాలిఫికేషను 11,000 వరకు అప్లై చేసినట్టుగా
సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఎగ్జామినర్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక 18,000 వరకు ఎగ్జామినర్ సరికి 18,000 నుంచి 20,000 వరకు అప్లై చేశారనేటువంటి సమాచారం ఎన్ని వేలల్లోనే వచ్చినాయండి. ఒక జూనియర్ అసిస్టెంటే 1,00,000 వరకు రావడం అనేది జరిగింది. మిగతా వచ్చేసరికి ఎగ్జామినర్ ఒక 20,000 వరకు 18,000 నుంచి 20,000 వరకు వచ్చినాయి. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఒక 22,000 వరకు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక 22,000 వరకు అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మొత్తంగా టోటల్గా చూసినట్లయితే ఇవి వేలల్లోనే వచ్చినవి. సుమారుగా 3 లక్షల పైనే అన్ని ఉద్యోగాలకు కలిపి 3 లక్షల పైనే దరఖాస్తులు అందినట్టుగా సమాచారం అండి. ఇది ఇంకా రానున్న కాలంలో ఇవి కరెక్ట్ ఫిగర్స్ అయితే మనకి అందుతవి. కాబట్టి హ్యాపీగా మనం చదువుకోవచ్చు. ఇవన్నీ మనకు అందినటువంటి సమాచారం. ఇది నా యొక్క వ్యక్తిగత సమాచారం అండి. ఇదైతే కరెక్ట్ కాదు, దయచేసి క్లెయిమ్ చేయవద్దు. ఇవి మనకి తెలిసినటువంటి నేను గ్యాదర్ చేసినటువంటి సమాచారము. కాబట్టి కాంపిటీషన్ ఈ లెవెల్లో కనుక చూస్తే కొంచెం తక్కువగానే ఉన్నట్టు ఉంటుంది. కొంచెం ప్రిపరేషన్ కనుక పటిష్టం చేస్తే మీకు ఉద్యోగం రావడం అనేది తథ్యం. ఇవి ఇంతమంది అయితే అప్లై చేశారు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికైతే ఈ మోడల్ పేపరే మీకు సమాధానం చెప్పిద్దాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలంటే ఆ ప్రీవియస్ మోడల్ పేపర్ని స్టడీ చేయాలి. 1, 2, 3, 4 అట్లాంటి ఒక 5, 6 ఒక 10 మోడల్ పేపర్స్ కనుక మనం స్టడీ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద కమాండ్ వచ్చింది అనమాట. ఏ ఏరియాస్లో ఎక్కువ అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ మోడల్స్లో అడుగుతున్నారు అనేది కూడా మనం అర్థమవుతుంది అనమాట. లాస్ట్ క్వశ్చన్ పేపర్లోనే చాలా స్టాండర్డ్గా ఎషర్షన్స్ కూడా అడిగారండి. ఎషర్షన్స్ నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఎషర్షన్స్ ఖచ్చితంగా అడుగుతారండి ఎషర్షన్స్ బేసిస్ మీదని. ఎషర్షన్స్ అడిగే అవకాశం ఉంది. లాస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా అడిగారు. ఇది చాలా కష్టమండి. ఎందుకంటే ఎషర్షన్స్ కనుక మనం ఆన్సర్స్ గుర్తుపెట్టాలంటే ఒకటి స్టేట్మెంట్ ఉండదు, ఒకటి రీజన్ అనేది ఉంటుంది. స్టేట్మెంట్స్కి రీజన్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఉంటుంది. అది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదవాలి. రీజన్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయలేదు, ఇదంతా మనం కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద మనకి ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలంటే ఏంటి, బిట్స్ చదువుకుంటా వెళ్ళకూడదు. జనరల్గా ఏం చేస్తా అంటే నేను 2,000 బిట్లు చదివాను, 3,000 బిట్లు చదివాను, ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టే అనుకుంటాం. ఆ బిట్టు వస్తేనే మాత్రం చేయగలం. ఆ బిట్టు కనుక కొంచెం డీవియేషన్గా కొంచెం పక్కగా కనుక వచ్చిందంటే మీకు ఆన్సర్ చేయటం కాకపోగా తప్పు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ ఎగ్జామ్కైనా మొట్టమొదటిసారిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ యొక్క ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడాలి. వీటిని మనం బాగా స్టడీ చేసాం. మన ఎక్స్పర్ట్స్, మన ఫ్యాకల్టీ బాగా స్టడీ చేసి మీకు మోడల్ పేపర్స్ మరియు టెస్ట్ పేపర్స్ కూడా తయారు చేస్తున్నాం అనమాట. అలాగే స్టేట్ మొత్తంలో ఎవరు తయారు చేయనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ముఖ్యాంశాలు, అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా తయారు చేసి ఒక బుక్ కూడా ఇందులో కేవలం 499లో మనం ఆ బుక్ 300 రూపాయలు ఉన్న బుక్ని ఫ్రీగా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి సరైనటువంటి నోటిఫికేషన్ లేదు. అలాగే చాలా డబ్బులు మనీ బాగా వెచ్చించి మన యొక్క ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతున్నారు అని మిమ్మల్ని ఉద్దేశించి కేవలం 499కే మనం ఈ కోర్సెస్ ఎందుకు పెట్టామంటే లాభాపేక్ష కాదండి, సర్వీస్ ఓరియంటెడ్గా మినిమం మన ఛార్జ్ చేస్తే మన ఫ్యాకల్టీకి వస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క మినిమం ప్రైస్ పెట్టాం. ఇంకా తగ్గించేవాళ్ళం, ఇంకా తగ్గిస్తే ఇంకా మెయింటెనెన్స్ ఇబ్బంది అని 499కి మీకు చాలా సబ్జెక్టు అందిస్తున్నాం. అది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో అందిస్తున్నాం. చూడండి, ఇక ప్రీవియస్ మోడల్స్ చూసాము. అలాగే దానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా తయారు చేస్తున్నాం. బిట్స్ అంటే ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ కూడా తయారు చేసాము. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చాను అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివితే మనం ఆన్సర్ చేయగలము. అందుకని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇది కాన్సెప్ట్ రీతిలో చదవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కింద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేశాము. ఇది మోడల్ పేపర్స్, ప్రీవియస్ వరల్డ్ బిట్స్, అలాగే మోడల్ పేపర్స్,
ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తయారు చేసాం. అలాగే మోడల్ పేపర్ ఎలా తయారు చేస్తున్నాము అని కనుక చూసినట్లయితే ఇవి గతంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని పరిశీలించి ఎసర్షన్స్ ఓరియంటెడ్గా మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందండి. మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఏబి ఓన్లీ, ఏబిసి ఓన్లీ, ఏబిసిడి ఓన్లీ అనేసి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా వస్తాయి. అంటే ఈ రెండు ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే సబ్జెక్ట్ మీద మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనం వీటిలో నుంచి సరి అయినటువంటి ఆన్సర్ని మనం రికగ్నైజ్ చేయగలం, గుర్తించగలం. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ మోడల్ పేపర్స్ను స్టడీ చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివితే ఒక సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో గనక చదివి ఆ తర్వాత మోడల్ పేపర్సు అలాగే ఇంకా మనం చూసాం మల్టిపుల్ ఆన్సర్సు, ఎసర్షన్స్ వీటన్నిటి మీద ఎక్కువ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మోడల్ పేపర్స్లో మనకి ఉద్యోగం రావడం అనేది తథ్యము. అలాగే మనం ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్ అప్డేట్ చేసుకున్నట్టుగా ప్రీవియస్ మోడల్ పేపర్స్కి ఇప్పుడు మనం న్యూ మోడల్ పేపర్స్ అయితే మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సహాయంతో అలాగే మన కాంపిటేటివ్ అప్రోచ్తో వాటిని తయారు చేస్తున్నామండి. ఇంకా మీకైతే మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నాము. ఖచ్చితంగా జాబ్ వచ్చే రీతిలో వీటిని అయితే తయారు చేస్తున్నాం. హ్యాపీగా ఫాలో అవ్వండి. కేవలం 499 రూపాయలకే మీకు అందిస్తున్నాము. చాలా తక్కువ కాస్టులో అందిస్తున్నాము. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ప్రిపరేషన్ అనేది ప్రారంభించవచ్చు. కాంపిటీషన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది. కొంచెం కన్నా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులయ్యే అవకాశం ఉంది. ఇది పెద్ద రిక్రూట్మెంటు. హైకోర్టు కనుక జిల్లా కోర్టుల లెవెల్ కానీ చూస్తే ఇన్ని భారీ సంఖ్యలో ఇన్ని పోస్టులు అయితే గతంలో పడలేదండి. ఇప్పుడైతే ఇవి చాలా ఎక్కువగా పడ్డట్టే. అందుట్లో ఎగ్జామ్ కూడా సిబిటీలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ మీరు అనుకున్నట్టుగా ఇవి పోస్టులు అనేవి చాలా నిజాయితీగా జరుగుతాయి. ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద వస్తాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అవ్వడమే మీ యొక్క లక్ష్యం. మిగతా అన్ని అంశాలని పక్కన పెట్టేయండి. సెకండరీ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు కష్టపడటమే మీ ముందున్నటువంటి ఏకైక మార్గము. అది కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే సక్సెస్ఫుల్గా విజయం సాధించినటువంటి యొక్క నేతృత్వంలో కనుక మీరు ప్రిపేర్ అయితే ఉద్యోగాన్ని అందటం చాలా ఈజీ. ఆ మార్గం దిశానిర్దేశం అనేది మన జయదేవ్ అకాడమీ అనేది పర్ఫెక్ట్గా మీకు అందిస్తుందండి. ఇక ఎవరైతే ఈ యాప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మేము క్లాసుల్లో ఉంటాం కాబట్టి మీరు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎలా జాయిన్ అవ్వాలి, కోర్సు ఏమేమి ఉన్నాయి చాలామంది అడుగుతున్నారండి. మీకోసమే చెప్తాను. అది ఒకసారి చూడండి. ఆ తర్వాత బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అకాడమీ కనుక చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు సంబంధించినటువంటి ఈ బుక్ మీకు లభ్యమవుతుందండి. ఇది సాఫ్ట్ కాపీ రూపంలో కూడా మీకు 499 ఏపీ హైకోర్టు క్లాసెస్లో మీకు ఉచితంగా అందించబడుతుంది. బుక్ కావాలంటే 299 ప్లస్ 50 రూపీస్ పోస్టల్ ఛార్జెస్. దీనికంటే మీరు ఈ యొక్క కోర్సెస్ పర్చేజ్ చేసుకుంటే అక్కడే మీకు ఫ్రీగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మన జయదేవ్ అకాడమీ మీకు అందించే క్లాసెస్, ఆన్లైన్ కోర్సెస్. ఇదిగో ఫ్రీ బుక్ ఇక్కడ వస్తుందండి ఫ్రీగా. ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీ, సర్వీసులు ఇప్పుడు చెప్పిన బుక్కే. దీంతో పాటుగా ఇక మన కోర్సు సంబంధించి జనరల్ నాలెడ్జ్, మరి జనరల్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ సిలబస్కి అనుకూలంగా అప్డేటెడ్ సిలబస్తో మీకు అందించబడుతుంది. దాంతోపాటుగా అనేక ప్రాక్టీస్ సెషన్స్ కూడా మీకు ఇందులో అప్లోడ్ చేయబడుతుంది. ఎగ్జామ్కి వెళ్ళేదాకా లాస్ట్ మినిట్ వరకు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటామండి. ఇది కాపీయిస్టు, అలాగే జూనియర్ అసిస్టెంట్ 499కే, ఎగ్జామినరు 499కే, ఇక ఫీల్డ్ అసిస్టెంట్ 499, స్టెనోగ్రాఫరు, ప్రాసెస్ సర్వర్ ఇవన్నీ 499 క్లాసెస్ మీకు చాలా తక్కువ ఖరీదులు ఇవ్వాలని మన జయదేవ్ అకాడమీ యొక్క ఆశయం అండి. రికార్డ్ అసిస్టెంట్ 499, టైపిస్ట్ 499, ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 499, ఇక డ్రైవర్ కూడా 499. మొత్తం 10 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఒక్కోటి ఇండివిజువల్గా 499కి మీకు లభిస్తుంది. ఎలా జాయిన్ అవ్వాలి అనేది చాలామంది అడిగే ప్రశ్న అండి. దానికి సంబంధించిన వివరణ ఇది మీకు. జనరల్గా మనం యాప్లోకి వెళ్తాం.
ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. అక్కడ కానీ చూసినట్టే సెర్చ్లో ఇదిగోండి జయదేవ అకాడమీ టైప్ చేస్తే ఇలా మీకు లోగో వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి వెల్కమ్ టు జయదేవ అకాడమీ వస్తుంది. ఇక్కడ ఒక్క స్టెప్ మీరు చేయాలండి, లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. వాట్సాప్ మీద మీరు క్లిక్ చేయొద్దు, మీరు యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు మొబైల్ నెంబరు ఎంటర్ చేయమని వస్తుంది, 960647. ఇది నా నెంబర్ అండి. దీనికి నాకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఇక ఆటోమేటిక్గా మన యాప్లోకి ఎంటర్ అవుతామండి. ఇలా చూపిస్తుంది యాప్లో. క్రింద వచ్చేసరికి స్టోర్ అని ఉంటుంది. ఈ స్టోర్ మీద కానీ క్లిక్ చేస్తే మన కోర్సెస్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మన కోర్సెస్. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏ క్లాస్ కావాలంటే అది ఇక్కడ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ మీద ఇక్కడ క్లిక్ చేశాడు, జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. ఇక బై నవ్ అని చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వేస్ వస్తాయి. ఇక్కడ మీరు ఫోన్పే యూపీఐ మీద క్లిక్ చేయండి. ఫోన్పే కానీ అలాగే గూగుల్ పే ద్వారా కానీ ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈజీ మెథడ్, చాలా ఈజీ. ఆ తర్వాత ఇదిగో కంటిన్యూ, ఫీజు కట్టిన తర్వాత కంటిన్యూ అని ఉంటుంది. ఇది ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే క్లాసెస్ అన్నీ వస్తాయి. జనరల్ ఇంగ్లీషు, అలాగే జనరల్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీషు, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీ, సర్వేలు ఇవన్నీ మీకు వస్తాయి. దీంతో పాటుగా మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. ఇప్పటి వరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.